హలో నమస్తే వనక్కం. నేను మీ పూజాని. మీలో ఎంతమంది రెగ్యులర్గా దైవనామస్మరణ చేస్తారు? ఈ బిజీ స్కెడ్యూల్ వల్ల అస్సలు కుదరట్లేదు కదండి. దీనికంటూ ఓ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించని అవసరం లేదండి. యాక్చువల్గా మీరు రోజువారీ పనుల్లోనే దైవనామస్మరణ చేసుకోవచ్చు. అది ఎలా చేయవచ్చు, దాని లాభాలేంటి అనేది నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. సో మనం స్నానం చేసేటప్పుడు దైవనామస్మరణ చేస్తే అది పవిత్ర స్నానం అవుతుంది. అలాగే నడిచేటప్పుడు జపం చేస్తే అది తీర్థయాత్ర అవుతుంది. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే అది మహాప్రసాదం అవుతుంది. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది. పని చేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది. సో ఇదండి మన వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ బై పూజ. థ్యాంక్ యూ.